ఓకే. వైసీపీ స్ట్రాంగ్ ఉన్న చోట ఎక్కువ పడింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం వేరే చూసుకుంటే 110 to 130. ఇక సగం విషయానికి వస్తే నిన్న ఒకరు ఫోన్ చేసినారు. ఫస్ట్ టైం ఎవరికి ఆ డౌట్ రాలేదు, ఒక ఆయన ఫోన్ చేసినారు. సగం మీసం తీస్తా అంటే మీరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీస్తారా, సెంటర్ నుంచి రైట్ తీస్తారా, పై నుంచి కింద తీస్తారా అన్నాడు. ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా ఓకే అని అడిగిన. నేను అన్నాను, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయని దాన్ని మీరు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు, అట్లాగే రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఇవ్వట్లేదు జిరాక్స్ ఇస్తున్నారు మీరు ప్రచారం చేసినారు. మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపిస్తాను అని చెప్పి అదే అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారు? అదే వాళ్ళ తెలివితేటలు వాళ్ళు చూపించినారు, నా తెలివితేటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమే రాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.999% అవసరం రాదు. ఒకవేళ వస్తే మీరు మీ తెలివితేటలు చూపిస్తున్నారు, నేను నా తెలివితేటలు చూపిస్తాను. ఏ విధంగా ఉంటుంది సార్ అది? పక్కా తీసుకుంటారా లేకుంటే? పక్కా తీసుకుంటా. సో అప్పుడు కూడా మాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు. ఇస్తాను. ఇప్పుడు ఆయనే అడిగిన ఆన్సరే ఉంది కదా, ఇట్లా తీస్తావా, ఇట్లా తీస్తావా, ఇట్లా సగం తీస్తావా అన్నాడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లా తీయాలా? వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. వాళ్ళ ఊహకే కాదు, మీరు మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపించాలా. ఓకే. సో ఇది పక్కన పెడితే సార్, వైసీపీ ఎమ్మెల్యే సో రామకృష్ణ గారు కూడా సో డైరెక్ట్ పోలింగ్ అవుతుంటే కూడా లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ పగలగొట్టడం జరిగింది. సో దాని తర్వాత కూడా తను లేడు, ఇప్పుడు అప్స్కామ్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో తన కోసం ఆ లుకింగ్ వారెంట్ కూడా ఇష్యూ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే, ఒక ఎలక్షన్ జరిగే టైంలో ఎలక్షన్ కమిషన్ చేతులున్న ప్లేస్లో కూడా ఇలా జరగడం ఏ విధంగా చూసుకోవచ్చు వైసీపీ ఒక ఎమ్మెల్యే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రికార్డింగ్ బయటకి ఎట్లా వచ్చింది? ఎన్నికల కమిషన్ సీసీటీవీ కెమెరా మొత్తం ఎన్నికల కమిషన్ సర్వే గ్రిప్లో ఉంటుంది, అది బయటకి ఎట్లా వచ్చింది? ఈవీఎంల ధ్వంసం దాదాపు 7 నుంచి 8 చోట్ల జరిగిందని మనకి రిపోర్ట్ ఉంది. ఆ 7 నుంచి 8 జరిగిన ఎక్కడెక్కడ ధ్వంసం జరిగిందో ఆ చోట్ల కూడా ఇదే స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరగట్లేదు? మూడోది, ఈ ఘటన జరగక ముందర ఇక్కడ ఫలానా చోట రిగ్గింగ్ జరుగుతుంది అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ ఎన్నికల కమిషన్కి ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి వాడు స్పందించలేదు. ఎన్నికల కంటే 2 రోజుల ముందర ఫలానా నియోజకవర్గంలో బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేద్దామని అనుకుంటున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు పెంచండి, నిఘా పెంచండి అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఏమీ చేయలేదు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగితే ఎవరు దోషులు? ఇప్పుడు దాంట్లో రిగ్గింగ్ జరిగింది అనుకోండి, 1000 ఓట్లు ఉండాల్సింది మొత్తము అక్కడ బీసీలని ఎస్సీలని రానివ్వకుండా తెలుగుదేశం వాళ్ళే ఓట్లు పోల్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ జరిగిన వాళ్ళని మమ్మల్ని బూత్లోకి వెళ్ళనివ్వలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ఎస్సీలు బీసీలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరినీ విచారించాలా, వాళ్ళందరూ తీసుకోవాలా. ఒకవేళ రిగ్గింగ్ జరిగింటే ఆ ఈవీఎంని బద్దలు కొట్టే ఆవేశంలో బద్దలు కొట్టి ఉండొచ్చు. అంటే ఎంత ఆవేశం ఉన్నా అది రిగ్గింగ్ ఆపాలంటే ఆపకుండా రిగ్గింగ్ చేసుకోండి అని అలౌ చేయటం ఎంత నేరం? అది ఫలానా చోట రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని మీరు 11వ తారీఖు మీకు రిపోర్ట్ ఇస్తే అక్కడ 10 మంది ఒక పోలీస్ వ్యాన్ పెట్టి, ఒక 20 మంది పోలీసులను పెట్టి లోపల కూడా పోలీసులు మానిటర్ చేస్తూ చెయ్యాలా. వచ్చిన వాళ్ళని రానివ్వకుండా బయటికి పంపేసి వీళ్ళే ఓట్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెయిన్. అసలు ఆ ఘటన జరగడానికి ఆయన ఎందుకు అలా ప్రేరేపించింది అది కూడా ఇంపార్టెంట్ కదా. సో మరి ఆ కేవలం 2 నిమిషాలది మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఆ బూత్ లో రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది సీసీటీవీ గారు మొత్తం బయట పెడితే తెలుస్తుంది కదా. ఇవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలుస్తాయి. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నోటీసులు, వారెంట్ కూడా ఇష్యూ అయింది. అదే మరి మీ ఒక చోటనే ఎందుకు? 7 చోట్ల జరిగినాయి, 7 చోట్ల చేయాలి కదా, ఒక చోటనే ఎందుకు అనుకోవచ్చు సార్? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకోసం ఇలా జరుగుతుంది చెప్తున్నారు కదా ఆయన. అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఓకే. ఇప్పుడు వైసీపీ ఓటర్లు వెళ్ళి ఓటేస్తామంటే వాళ్ళని బూత్లోకి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ ఓట్లు టీడీపీ ఓట్లు వేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు మరి. అదే కదా అడిగేది ఆయన అదే అడుగుతున్నాడు కదా. 11th రోజు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని నేను చెప్పినాను, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ ఎలక్షన్ రోజు వాళ్ళ తమ్ముడిని అక్కడ కొట్టినారు, కార్యకర్తలు మన ఓటర్లను లోపలికి పోనివ్వట్లేదు, ఆ బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఆయన కోపం వచ్చి బద్దలు కొట్టిండేమో. ఆయన చెప్పుకుంటాడు కదా ఎందుకు బద్దలు కొట్టిండని. కమిషన్ ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, ఆయన మీద అన్ని చోట్ల చేయాలి కదా, మరి ఒక చోటే ఎందుకు చేస్తున్నారు?
ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక పిఠాపురం విషయానికి వస్తే, సో దేశం అంతా వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు ఆ పిఠాపురం. అదే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందని చెప్పగబ్బా. ఏది మన వేరే వేరే దీని మీద ఉంటుంది, గ్రహాల మీద ఉంటుంది కదా, గ్రహాంతర వాసులు కూడా పిఠాపురంలో ఏం జరుగుతుందో అని చూస్తాం. ఏంది పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ కోసం ఏంది అంటే వాస్తవం కాదంటారు. ఏమి రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా వెయిట్ చేసేది పిఠాపురం. ఎవరు దేశం అంతా, ఎవరు తెలుసు పవన్ కళ్యాణ్ దేశం అంతా? ఆంధ్రప్రదేశ్ బయట రాతే ఎవరు ముఖం కేర్ చేయరు కదా. ఎవరు పవన్ కళ్యాణ్ ఏమంతా? ఓ పవన్ కళ్యాణ్ ఆయన ఏమో నా ఆస్తులు మొత్తం ప్రజలకే పనిచేసినా అని చెప్పుకుంటాడు. ఇక్కడ సొంత కార్యకర్తలు మా డబ్బులు దోచుకుంటారని మీకు ఒక ఉదాహరణతో చెప్పిన. ఆయన లేని ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి గొప్పోడు ఏంది గొప్పోడు? ఈ సినిమా వాళ్ళు దేనికి గొప్పోళ్ళు? నువ్వు బతుకుండాలంటే ఏం కావాలి నీకు? మనిషి బతుకుండాలంటే ఏం కావాలి చెప్పు? నీడ్స్ కావాలి, కొన్ని నీడ్స్ కావాలంటే కాదు, ఫస్ట్ మనిషి బతికి ఉండడానికి ఏం కావాలి? ఏమేం కావాలి? ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతులు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.